మనం ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేరే వందనాలు. మరి దినమంతా కూడా మా పండుగతో తోడుగా ఉన్నారు. చూద్దాం ఆయన స్కూల్స్ ఏమి, కాలేజెస్ ఏమి, మన ఆయన వ్యాపారం ఏంటి, ఉద్యోగం ఏంటి, అన్ని విధాలుగా మరి ఆయన ప్రతి విధమైన కీడుల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు బైబిల్ స్టడీ కొరకు కొద్దిమంది ప్రియులని మీరు మీటింగ్ తీసుకొని వందనాలు. ఎన్నో విషయాలు, అనేకమైన ఆత్మీయ సంగతులు మేము కూడా తెలుసుకునేలాగా, నేర్చుకునేలాగా కృప చూపించవలసిందిగా కోరుతూ మరి పాడే పాటలు, వాక్య ధ్యానంలో సహాయం చేయండి. అంధకార చీకటి శక్తులన్నీ విశ్వాసంతో మేము వేస్తున్నాముగా గర్తిస్తూ పనిచేస్తాం. మీ యొక్క ప్రియుల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సాయం చేయవలసిందిగా కోరుతూ మీ ప్రియుల సమయాన్ని నేను కూడా వ్యర్థం చేయకుండా కాపాడవలసిందిగా కోరుతూ నా యొక్క నోటిని, నా యొక్క నామని మీ అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ వేసినామున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నూతనముగా చేర్చబడిన సియోను గీతంలోని వెనకాల నుండి మొదటి పాట పాడాలి. వెనకాల నుండి మొదటి పాట పాడాలి. మహాదేవుడ నీవే అనే పాట పాడతాం. ఈ యొక్క పాటతో ఈ యొక్క కోరిక ఆరంభిస్తాము. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి సునివే, సర్వవ్యాపి సునివే, మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే, నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు, మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే, గత దినములు స్మరించగా, గొప్పది నీ విశ్వాసత, మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, గత దినములు స్మరించగా, గొప్పది నీ విశ్వాసత, మమ్ము కాపాడి సంరక్షించితివి,
పెంచితివి దయా కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మా దేవుడవీవే మా దేవుడవీవే విడచితిని ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టితిని సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతివి మాతోనే పాములను పాపము విడచితిని ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టితిని సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతివి మాతోనే పాములను పాపము మమ్ము క్షమించి సరిచేయుము మహా దేవుడవీవే మహా దేవుడవీవే రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీవే అర్పించుకొను నీదు మాటకులో పడెదన్ నేనే నాతో మాట్లాడుము రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీవే ఆశ్రయించుకొను నీదు మాటకులో పడెదన్ నేనే నాతో మాట్లాడుము నేనే నాతో మాట్లాడుము మా దేవుడవీవే మా దేవుడవీవే మహామహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదన్ నిన్నే బహుమానముగా పొందెదన్ మహామహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదన్ నిన్నే బహుమానముగా పొందెదన్ నిన్నే బహుమానముగా పొందెదన్ మా దేవుడవీవే మహా దేవుడవీవే సర్వదక్షి సర్వజ్ఞాని సర్వదక్షి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే
ఈవే మా దేవుడ ఈవే. ఆరో పాట పాడు. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకంలో నాకుండగా నేను దేనికి భయపడను అనే పాట. సరే, సో బైబిల్ స్టడీ అంటే ఓన్లీ 1 అవర్, 20 minutes సాంగ్స్, 40 minutes మెసేజ్, 1 అవర్ వచ్చాడే. సరేనా? కంగారు పడకండి. కరెక్ట్ 7:30 స్టార్ట్ చేసిన కదా, 8:25కి వదిలేస్తాం. ఓకే, 6th సాంగ్. విల్ సింగ్ సాంగ్ నెంబర్ 6 ఫ్రమ్ బ్యాక్. వెనకాల నుండి 6వ పాట. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహములను చుట్టినా సైతానుడు సంహరింపజూసినా, శత్రు సమూహములను చుట్టినా సైతానుడు సంహరింపజూసినా, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, మరణము శ్రీనా నేను దేనికి భయపడను, మరణము శ్రీనా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నీవు ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మరచితివి, మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మరచితివి, నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను, నా ప్రభు క్రీస్తే
నాకే మానమునే చేసితి నా ప్రభు యేసును నమ్మితిని అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను పడిపోయిన విను కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు పడిపోయిన విను కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను బైబిల్ కలవాదం అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూసినా ఆదరణ ఉంది అనే పాట పాడదాం తెలుగు ఇంగ్లీష్ అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూసినా ఆదరణయున్నది సుఖదుఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి జ్ఞానించుడి the grand old book you find a word of comfort wherever you may look in sorrow or in pain his promises are plain so keep on believing in the grand old book ద్వితీయోపదేశ కాండము 31 అందరం కలిసి చదువుతాం ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము అందులో 8వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం డ్యూటరానమీ 31:8 అందరం కలిసి చదువుతాం నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడను ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకును విస్మయముందమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను 3వ వచనం కూడా చదువుతాము 31:3 ద్వితీయోపదేశ కాండము 31:3 నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నాటుకొని ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుము యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మాకు దిగుతుందట
సో ఒక విశ్వాసి, రక్షణ పొందిన ఒక విశ్వాసి ఆయన వాక్యం నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా బైబిల్ స్టడీకి రావాలి. నేను కూడా బైబిల్ స్టడీలోనే వాక్యం నేర్చుకున్నాను. ఆదివారం రోజు మనం చేసేది ఆరాధన. బల్ల అనేది ఆరాధనకి సాదృశ్యం. కాబట్టి ఆదివారం రోజు అది ఫస్ట్ మెసేజ్ అయినా సరే, సెకండ్ మెసేజ్ అయినా సరే, కొన్ని చర్చెస్లో 3 మెసేజెస్ ఉంటాయి. ఏది ఏమైనా బల్ల ఉంది అంటే ఆరాధనకి సాదృశ్యం. బల్ల అనేది ఆరాధనకి సాదృశ్యం. సో ఆదివారం రోజు నేను దేవుని ఆరాధన చేయడానికి వస్తాను దేవుని మందిరానికి. సో వాక్యం నేర్చుకోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా బైబిల్ స్టడీకి రావాల్సింది. సో బైబిల్ స్టడీకి వచ్చి ఎవరైతే వాక్యం నేర్చుకుంటారో వాళ్ళని దేవుడు వాడుతున్నాడు. ఇది కూడా ఉంది వాళ్ళ. సరేనా? వచ్చే సండే రోజే వస్తాము, మేము రుబాబు చూపిస్తాము, మేము కూడా స్టేజ్ ఎక్కుతాము, మేము కూడా పుల్పిట్ ఎక్కుతాము, పాట పాడుతాము, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాము, మేము కూడా వాక్యం చెప్తాము, మేము కూడా సాక్ష్యం చెప్తామంటే ఎవరైతే బైబిల్ స్టడీకి వస్తారో, ఎవరైతే బైబిల్ స్టడీకి వచ్చి వాక్యం నేర్చుకుంటారో దేవుడు వాళ్ళనే రేపు వాడుకుంటాడు. సో నేను కూడా హెబ్రోన్లో 2 years ఉన్నాను. అంటే అప్పుడు నేను MBA చేస్తున్నాను. ఒకవైపు చదువు, ఇంకోవైపు హెబ్రోన్లో సేవా ట్రైనింగ్, 2 సైమల్టేనియస్గానే జరిగినాయి. అంటే హెబ్రోన్ లోపల నేను ఉండలేదు. హెబ్రోన్కి అవతల సైడు జమిస్తాన్పూర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్లో నేను ఒక్కనే ఉన్నా 2 సంవత్సరాలు. నా MBA చదువు అయిపోయేంత వరకు టోటల్ ఏంటంటే 9+9 18 నెలలు హెబ్రోను, రూము, కాలేజ్, ఈ 3 జాగాలు తప్ప వేరే జాగాకు నేను అసలు పోలేదు. ఈ 3 స్థలాలు తప్ప వేరే స్థలము నాకు అసలు తెలియదు. హెబ్రోన్కి వెళ్ళినాను అనంటే ప్రతి పరిచర్య, నేను అన్ని పరిచర్యలకు అటెండ్ అయినాను, అన్ని మీటింగ్స్కి అటెండ్ అయినాను, అన్ని కార్యక్రమాలు అంటే సంఘ క్రమం ఏంటి, సంఘ దర్శనం ఏంటి, సంఘంలో పరిచర్య అనేది ఎట్లా జరిపించాలా, ఎట్లా చెయ్యాలా, ఇవన్నీ కూడా దేవుడు నాకు నేర్పించాడు. సో ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పేది ఏంటంటే పుట్టుక నుండి సావు వరకు ఏ కార్యక్రమాలు అయితే జరుగుతాయో అవన్నీ దేవుడు నాకు నేర్పించాడు. సో ఎక్కడ నేర్చుకున్నాము ఇవన్నీ అని అంటే బైబిల్ స్టడీలో ఖచ్చితంగా వాక్యం అనేది నేర్చుకున్నాం. సో ఈ వాక్యం నేర్చుకున్నాం కాబట్టి ఏమి అంటే దేవుడు ఈరోజు మమ్మల్ని వాడుకుంటున్నాడు. సరే, ఏది ఏమైనా తెలుసుకున్న సంగతి ఏంటి అంటే ఆదివారం రోజు నేను దేవుడిని ఆరాధన చేయడానికి వస్తున్నాను. వాక్యం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా బైబిల్ స్టడీకి రావాలి. సో మీకంటే ముందు ఇదే టాపిక్ బీరంగూడలో ఒక చర్చిలో నేను స్టార్ట్ చేశాను 8 months. ఆ చర్చ్ వాళ్ళు వాళ్ళ చర్చ్ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో పెట్టుకున్నారు. ఆ లైవ్లో కూడా ఎంతమంది అయితే విన్నారో, ప్రత్యక్షంగా కూర్చొని విన్నవాళ్ళు కానీ లైవ్లో విన్నవాళ్ళు కానీ ఆ సేవకునికి కాల్ చేసి చెప్పినారంట, చాలా అద్భుతంగా బైబిల్ స్టడీ జరుగుతుంది, చాలా మంచిగా మీరు మీ మధ్యలో పరిచయం జరుగుతుంది అని. ఆ సేవకుడు మళ్ళీ నాకు చెప్పినాడు. సరే, ఏది ఏమైనా దేవుడు మాకు వాక్యం నేర్పించినాడు, నేను వాక్యం నేర్చుకున్నాను. సో నన్ను దేవుడు ఈరోజు వాడుకుంటాడు. మీరు సో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది కూడా అదే. మీరు బైబిల్ స్టడీకి రండి, సంఘ ప్రార్థనకు రండి, దేవుడు రేపు మిమ్మల్ని వాడుకుంటాడు. సో భక్త సింగ్ తాత అని ఒక తాత ఉంటాడు. ఆయన ఏమన్నాడంటే ఆదివారం రోజు ఎంతమంది అయితే మందిరానికి వస్తారో వాళ్ళు కాదు సంఘం అంటే, బైబిల్ స్టడీకి అండ్ మరీ ప్రాముఖ్యంగా సంఘ ప్రార్థన, చర్చ్ బైబిల్ స్టడీ అండ్ చర్చ్ ప్రేయర్, ఈ 2 కూడికలకి ఎవరైతే వస్తారో వాళ్ళే సంఘం. ఆదివారం రోజు మన దగ్గర 2000 మంది వస్తారు, 200 మంది వస్తారు, అవన్నీ వేస్ట్ గుట్టి మాటలు కదండి. బైబిల్ స్టడీకి అండ్ చర్చ్ ప్రేయర్కి ఎవరైతే అటెండ్ అవుతారో, క్రమం తప్పకుండా ఎవరైతే వస్తారో వాళ్ళే సంఘం. అంతేగాని మా దగ్గరికి 2000 మంది వస్తున్నారు అని నువ్వు చెప్పకూడదు. బైబిల్ స్టడీకి ప్రార్థన కూడికకి ఎంతమంది అయితే వస్తారో అదే మా చర్చలో ఇదేనండి మా సంఘం అని చెప్పాలి బయట కలిగి. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే
నేను నా సంఘానికి అంటుబడి ఉన్నాను, నేను సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, జస్ట్ కాలేజ్కి పొద్దున లేచి వంట వండుతున్నాను, అదే తిన్నాను, అదే కట్టుకొని పోయినాను, కాలేజీలో పోయి క్లాసెస్ విన్నాను, అంతే. దాని తర్వాత రూమ్లో కూర్చొని చదివింది లేదు అసలు. ఎగ్జామ్కి జస్ట్ రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు డే మొత్తం ఒక పుస్తకం తీసుకొని చదివి ఎంబీఏ పాస్ అయ్యింది. మిగతా డేస్ అంతా కానీ కాలేజ్కి మళ్ళీ క్రమం తప్పకుండా ప్రతి ఒక్క రోజు పోయాను. నేను 90% కంటే ఎక్కువనే ఉండింది నా అటెండెన్స్. కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళినాను, ఒకవైపు మందిరానికి వెళ్ళినాను, దాని తర్వాత నా పనులు కూడా నేను చూసుకున్నాను. సో ఆ వాక్యం నేర్చుకున్న తర్వాత ఏమి అంటే ఒక రోజు నాకు అవకాశం ఇచ్చినారు, ఎప్పుడో నువ్వు సాక్ష్యం చెప్పు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ చదువు అయిపోయింది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు, ఎన్నో విషయాలు నేర్చుకున్నావు, నీ సాక్ష్యం చెప్పు అంటే ఆ రోజు నేను నా సాక్ష్యం చెప్పినాను. నా సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక సేవకుడు ప్రార్థన చేసినాడు. హృదయరంజన్ సాక్ష్యం చాలా బాగుంది, ఆయన నేర్చుకున్నవన్నీ ఇక్కడ చెప్పేసినాడు, యూత్ చాలామంది విన్నారు, సో మీరు రేపు ఆ వ్యక్తిని వాడుకోండి అని ఆ సేవకుడు ప్రార్థన చేస్తే నిజంగా నాకు కూడా ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు అనే నిశ్చయత నాకు కూడా వచ్చేది. సో ఏది ఏమైనా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కార్యాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. సరే, బైబిల్ స్టడీ కొరకు ఒక వచనాన్ని మనం చదివినాం కదా, సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలలో మధ్యలో ఉన్న వాగ్దానాన్ని మనం తీసుకున్నాం. సో ఆ మోటో కార్డ్స్ అనేవి ఏమి అంటే 1941లో స్టార్ట్ అయినాయి. మన చర్చికి సంబంధించి మోటో కార్డ్స్ 1941 నుండి మన మోటో కార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో 1941 అంటే ఇప్పుడు 2026, దగ్గర 86 ఇయర్స్. సో దేవుని దయ వల్ల అది ఏదో తెలీదు, అది దేవుని ఆశీర్వాదమా లేకపోతే నా ధన్యతనా, ఆ మొట్టమొదటి మోటో కార్డు నేను చూసినాను. 1941 ఇయర్ది మోటో కార్డు నేను చూసినాను. అప్పుడు నా దగ్గర ఫోన్ లేకుండా, లేకపోతే ఫోటో తీసుకుంటుంటే ఆ 3 వచనాలు నేను ఈ బైబిల్లోనే రాసి పెట్టుకున్నాను. సరే చూడండి, మీరు కూడా రాసుకోండి. నిర్గమకాండము 34:10. 1941 సంవత్సరంలో అంటే భగత్ సింగ్ తాతకి దేవుడు 3 కండిషన్స్ ఇచ్చినాడు కదా, ఆ 3 కండిషన్స్ ఆయన ఒప్పుకున్న తర్వాత నీ అంతలో నువ్వే ఏ డినామినేషన్తో జాయిన్ అవ్వకుండా నీ అంతలో నువ్వే స్టార్ట్ చెయ్యు అని దేవుడు అన్నప్పుడు భగత్ సింగ్ తాత ఏం చేసినాడంటే నాకు కొన్ని వాగ్దానాలు ఇయ్యు, ఈ చర్చికి ఏం పేరు పెట్టాలా, నా సహవాసానికి ఏం పేరు పెట్టాలి, నాకు కొన్ని వాగ్దానాలు ఇయ్యు అంటే దేవుడు 5 వాగ్దానాలు ఇచ్చినాడండి ఆయనకి. దేవుడు భగత్ సింగ్ తాతకి ఈ హెబ్రోన్ సంఘానికి సంబంధించి 5 వాగ్దానాలు ఇచ్చినాడు. సరే, ఆ 5 నేను ఇప్పుడు చెప్పను, కానీ ఆ ఫస్ట్ మోటో కార్డు మీద ఉన్న వాగ్దానాలు మాత్రం చెప్తాను. చూడండి, నిర్గమకాండము 34:10 మొట్టమొదటి వాగ్దానం. నిబంధన చేయుచున్నాను ఎక్కడైనా ఏ జనంలోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేది. చాలు. సో నేను ఆ మోటో కార్డు ఇంగ్లీష్లో చూసినాను. ఆ పై లైన్లో ఉన్న మాట ఏంటి అంటే ఐ విల్ డూ మార్వెల్స్ అనే మాట ఆ మోటో కార్డు మీద ఉంది. ఐ విల్ డూ మార్వెల్స్ అంటే ఈ సంఘం ద్వారా నేనేం చేస్తాను అంటే భూమి మీద ఇప్పటి వరకు ఏ సంఘంలో చేయని అద్భుతాలు ఈ సంఘంలో చేస్తాను. ఐ విల్ డూ మార్వెల్స్ అనేది దేవుడు భగత్ సింగ్ తాతకి ఇచ్చిన వాగ్దానం. ఇది మొదటి వాగ్దానం. రెండో వాగ్దానం ఇర్మియా 33:3. ఇర్మియా 33:3. 33:3 జెరెమియా అందరికీ తెలుసు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆ మోటో కార్డు మీద మధ్యలో ఉన్న వాగ్దానం ఐ విల్ ఆన్సర్ ది అని ఉన్నది. ఫస్ట్ వాగ్దానం ఐ విల్ డూ మార్వెల్స్, రెండో వాగ్దానం ఐ విల్ ఆన్సర్ ది
అంటే ఈ సంఘం చేసే ప్రార్థన సంఘ ప్రార్థనని నేను ఆలకిస్తాను, ఖచ్చితంగా జవాబిస్తాను. ఈ సంఘానికి లోపలికి ఎవరైనా రానివ్వండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కన్నీళ్లతో మొరపెట్టుకున్న వాళ్ళ శ్రమలన్నింటినీ నేను తీర్చేస్తా, ఖచ్చితంగా వాళ్ళ మొర నేను ఆలకిస్తా. ఇది దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. సో ఫస్ట్ ప్రామిస్ ఈస్ ఐ విల్ డూ మార్వల్స్, నేను అద్భుతములు చేస్తాను అనేది మొట్టమొదటి వాగ్దానం. రెండోది ఐ విల్ ఆన్సర్ ది అనేది రెండవ వాగ్దానం. మూడవ వాగ్దానం అపోస్తలుల కార్యములు 26:19 14 నుండి 19 వరకు చదవాలా. సో 26:19 ఐ వాజ్ నాట్ డిసోబీడియంట్ అన్టు ద హెవెన్లీ విజన్ అని ఉంటుంది. అది నేను అవిధేయుడను కాక, దానిపై వచనం చదవమ్మా. పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అని 26:14 మేమందరమును వేదన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించినావు, మునికోవలకు ఎదురు కలుగుట నీకు కష్టమని ఎవ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుతా ఉంటుంది. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా, ప్రభువు నేను నిన్ను హింసించుకున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నీతో పరిచారికనిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందరి విశ్వాసం చేత పాపక్షమాపణలో పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నీకు వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఇది మాట. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన అది ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. సో ఆ మోటో కార్డు మీద ఉన్న మాట ఏంటి అంటే ఐ వాజ్ నాట్ డిసోబీడియంట్ అంటూ ద హెవెన్లీ విజన్ అని ఆ మోటో కార్డు మీద ఉంది. ఐ వాజ్ నాట్ డిసోబీడియంట్ అంటూ ద హెవెన్లీ విజన్, పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. సో ఈ సంఘ దర్శనం ఎటువంటి సంఘ దర్శనం అంటే ఇది పరలోకం నుండి కలిగిన సంఘ దర్శనం. సో కాబట్టి ఇంత అద్భుతమైన చర్చిలో నువ్వు నేను ఉన్నాను. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు ఈ చర్చిని వదిలిపెట్టి పోబుద్ధి కానీ కాదు. సరే, ఏది ఏమైనా 1941 నుండి ఈ మోటో కార్డ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సరే, సో ఈ యొక్క మోటో కార్డ్స్ ఇవ్వడానికి గల ఉద్దేశము ఒకటి ఉంది. ఆ యొక్క మోటో కార్డ్స్కి సంబంధించి నేను నేర్చుకున్నది ఏంటి అంటే బైబుల్ స్టడీలో కరెక్ట్గా ఫస్ట్ 6 months అంటే మోటో కార్డ్ వచ్చింది, ఆ మోటో కార్డ్ అట్లా పెట్టినారు అని అంటే అక్కడి నుండి ఆ యొక్క జనవరి నుండి ఫస్ట్ 6 months ఆ మోటో కార్డ్ మీద ఉన్న వాగ్దానాలనే బైబుల్ స్టడీలో చెప్పిపోతారు. అది నేను నేర్చుకున్నానండి. అందుకే మీ మధ్యలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే మాట నేను తీసినాను. సో 2026వ సంవత్సరానికి సో మోటో కార్డు మీద మనకి దేవుడు 3 వాగ్దానాలు ఇచ్చినాడు. సో ఫస్ట్ వాగ్దానం యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం మనందరికి బాగా తెలుసు కదా. ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. సో నీ ముందర నడుచువాడు యెహోవా. దాని తర్వాత సెకండ్ వాగ్దానం ఏంటి అంటే డ్యూటరానమీ 31:8 మనం జరిగినది. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును అనేది సెకండ్. 3వ వాగ్దానం ప్రకటన గ్రంథంలో ఉన్నది. ప్రకటన గ్రంథము 7:17 7వ అధ్యాయము ఆఖరి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల కుప్ప యొద్ద నుండి వారిని నడిపించును.
జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించు. సో ఈ 3 వాగ్దానాలలో 5 విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ లార్డ్ అనే మాట ఉంది, దాని తర్వాత ల్యాండ్ అనే మాట ఉంది, దాని తర్వాత లైఫ్ అనే మాట ఉంది, దాని తర్వాత లైట్ అనే మాట మనం ఇక్కడ చూసినాం. దాని తర్వాత ఏముంది అని అంటే లార్డ్, ల్యాండ్, లీడ్. లీడ్ అనే మాట మనం ఇక్కడ 5 థింగ్స్: లార్డ్, ల్యాండ్, లీడ్, లైట్ అండ్ లైఫ్. ఈ 3 వాగ్దానాల యొక్క క్లుప్తంగా అంటే సమరీ ఏంటి అంటే ఈ 5 మాటలు. సో ఈ 5 మాటలు ఈ వాగ్దానంలో ఉన్నాయి. సరే, పోయిన వారం మనం ఏం చేసినామంటే దేవుడు మనకి ముందుగా నడుస్తున్నాడు. సో నేను దేవుణ్ణి ముందు పెట్టాలా, ఆ దేవుని యొక్క అడుగు జాడలలో నేను నడుచుకుంటూ వెళ్ళాలా, ఆ దేవుడు ఎక్కడికైతే నన్ను తీసుకొని వెళ్తాడో అక్కడికి నేను వెళ్ళిపోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, నాది 10వ తరగతి అయిపోయింది, నేనేం చదవాలి అని అంటే ఆ దేవుడిని అడుగుతాను. ఆ దేవుడు ఏ దారి చూపిస్తాడో, ఏ చదువుమంటే అదే చదువు నేను చదవాలి. సో నాకు ఉద్యోగం అయిపోయింది, చదువు అయిపోయింది, ఉద్యోగం కావాలి. ఉద్యోగరీత్యా దేవుడు ఏ కంపెనీలో జాబ్ నాకు ఇస్తాడో ఆ కంపెనీకి నేను వెళ్ళిపోవాలి. అది దూరంగా ఉంది, నేను అంత దూరం పోను, నాకు ఇంటి దగ్గర కావాలి, మందిరం దగ్గర కావాలి, ఈ ఏరియాలోనే కావాలి అని అంటే చాలా కష్టం. సరే, మ్యారేజ్ విషయంలో అయినా సరే దేవుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన చిత్తంలో ఉన్న ఇంట్లోకి మనల్ని ఆయన పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లోకి రావడం దేవుడి చిత్తం అని హృదయపూర్వకంగా విశ్వసించాలి. మనకు హృదయంలో సమాధానం కూడా ఉంటుంది. సరే, తెలుసుకున్న సంగతి ఏంటి అంటే యెషయా 45:2 మనం చదివినాము, చూసినాము. ఏమని చూసినాము అంటే నేను నీకు ముందుగా పోగుచు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. మన ముందున్న స్థలాలు ఎలా ఉన్నాయంట? మెట్టగా ఉన్నాయి. ప్లేన్ వేస్ అనేవి లేవు, హైవే అనేది లేదు, అన్ని స్థలాలన్నీ మెట్టగా ఉన్నాయి. క్రూక్డ్ వేస్, ఇంగ్లీష్లో క్రూక్డ్ వేస్, ఐ విల్ మేక్ ద క్రూక్డ్ వేస్ స్ట్రైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో క్రూక్డ్ వేస్, వంకరగా ఉన్న తోవలన్నీ ఉన్నాయన్నమాట. నా ఇష్టానుసారంగా నేను పోయినాను అనుకోండి, ఎక్కడ పోతున్నానో నాకే తెలియదు. అందుకే ఆ దేవుడిని నేను కనుక ముందు పెడితే ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వంకరగా ఉన్న స్థలాలన్నింటినీ కూడా సరళం చేసి తిన్నని మార్గంలో మనల్ని నడిపిస్తాడు అనే సంగతి పోయిన వారం మనము చూడడం అనేది జరిగింది. సో దాని తర్వాత ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30, 31, 32, 33 చదివినాము. అక్కడ మన ముందు నడుస్తూ మన శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు అనే సంగతి మనం అక్కడ చూసినాము. సో ఆ దేవుడు మనకు ముందుగా నడుస్తూ మన శత్రువులతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. 3వ సంగతి ఏం చూసినామంటే 1:33 ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33 పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. 32 ఉంది, అయితే మీకు త్రోవ చూపించి. సో దేవుడు మనకు ముందుగా ఎందుకు నడుస్తున్నాడు అంటే మనకు త్రోవ చూపించడానికి. ఏ మార్గంలో మనం వెళ్తే బాగుంటుందో, ఏ మార్గము మనకు క్షేమమో, మనము ఎక్కడైతే క్షేమంగా సురక్షితంగా ఉంటామో అటువంటి త్రోవలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే సంగతి పోయినసారి మనము చూసినాం. సో దాని తర్వాత చూసిన ఇంకొక సంగతి ఏంటి అని అంటే ఆదికాండము 45వ అధ్యాయంలో మనం చూసినాము. యోసేపు వాళ్ళ అన్నలతో చెప్తున్నాడు, మీరు నన్ను అమ్మేసినందుకు, మీరు నన్ను కొట్టినందుకు, మీరు నన్ను హింసించినందుకు, నా మీద శత్రుత్వం పెట్టుకున్నందుకు మీరు ఏమీ కంగారు పడకండి. అనేక ప్రజలని ప్రాణాలతో కాపాడడానికి ఈ దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించినాడు. అంతే, మీకంటే ముందు నేను ఇక్కడికి వచ్చింది మీ ప్రాణాలు కాపాడడానికే. సో కాబట్టి దేవుడు మనకి ముందుగా నడుస్తున్నాడు అని అంటే నా యొక్క ప్రాణాన్ని, నా యొక్క ఆత్మని కాపాడడానికి
అనే సంగతి మనం పోయిన వారం చూసినాం. సో ఇండివిజువల్లీ అయినా అంతే, ఫ్యామిలీ అయినా అంతే, చర్చ్ అయినా అంతే. సో నా సంఘాన్ని దేవుడు ముందుండి నడిపిస్తున్నాడు అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. సో కాబట్టి సంఘాన్ని దేవుడు ముందు ఉండి నడిపిస్తాడు, ఒక కుటుంబాన్ని దేవుడు ముందు ఉండి నడిపిస్తాడు, దాని తర్వాత ఒక వ్యక్తిని దేవుడు ముందు ఉండి నడిపిస్తాడు. సో కాబట్టి అందుకే మనం దేవుణ్ణి ముందు పెట్టి ఆ దేవుని అడుగు జాడలలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో అంతేగాని దేవాన్ని నేను ఒక్కసారి ఓవర్టేక్ చేస్తా అని అంటే మాత్రం చాలా కష్టపడతాను. ఈరోజు ఇంకా కొన్ని వచనాలు చూద్దాము. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 20వ వచనం. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 20వ వచనం. క్షణములు చేయురీతి నియమము చేయనట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించినది. సో సందర్భం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రాజు కావాలన్నమాట. మాకు ఒక రాజు కావాలా, నీ సమూయేలు నీ కొడుకుల ప్రవర్తన ఏం బాగలేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు, మాకు నచ్చలేదు, వాళ్ళు మా మీద అధికారులుగా వద్దు. సో కాబట్టి మాకు ఒక రాజు కావాలి, మాకు రాజును నియమించు. ఎందుకు ఈ రాజు మాకు కావాలి అంటే ఆ రాజు ఏం చేస్తాడంట అంటే మాకు న్యాయం తీరుస్తాడు. ఆ రాజు మాకు న్యాయం తీరుస్తాడు అంటే నేను నా దేవుణ్ణి ముందు పెట్టి ఆ దేవుడు మనకు ముందు నడుస్తున్నాడు అంటే మనకు న్యాయం చేయడానికి. అతడు మా ముందర నడుచుచు మా యుద్ధములను జరిగించుననిరి. కాబట్టి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా నడిపించే వ్యక్తి ఒక వ్యక్తి కావాలి ఖచ్చితంగా. ఒక లీడర్ అనే అతను కావాలా. ఆ లీడర్ మాటనే మేము వింటాము. ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి మేము వెళ్తాము. ఆయన ఏం చెప్తే అది మేము చేస్తాము. మాకు ఒక నాయకుడు కావాలి. సో కాబట్టి నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఒక లీడర్. ఒక లీడర్ని నువ్వు నేను నమ్ముకున్నాం. ఆ లీడర్ ఏం చేస్తున్నాడు అంటే మనందరినీ నడిపిస్తున్నాడు. ఎక్కడి వరకు నడిపిస్తాడు అంటే మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో లాస్ట్ వాగ్దానం చదివినాం కదా, జీవ జలముల కుక్కల యుద్ధకు ఆయన మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం కనుక చదివితే అక్కడ చాలా మంచి మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికంటే ముందు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. చదువుతారా? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవును. సో మనందరికంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఆయన ఒక మార్గం సిద్ధపరిచినాడు అన్నమాట. ఆయన పరలోకం నుండే వచ్చినాడు, మళ్ళీ అదే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. మన రక్షణకి కావాల్సిన సిద్ధపాటుని ఇక్కడ సిద్ధం చేసి మన రక్షణని ఇక్కడ సిద్ధపరిచి ఆయన ఏం చేసినాడు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరికీ చెప్పింది ఏంటి అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేసి ఈ మార్గంలోనే నడవండి అని మనందరికీ హెచ్చరిక చేసినాడు. నేను ఉన్న స్థలంలో మీరు కూడా ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి. సో కాబట్టి ఆ మార్గాన్ని నేను మీకు సిద్ధపరిచినాను. నేను మీకంటే ముందుగానే వెళ్ళిపోయినాను. కాబట్టి సో నా మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికే చేరుకుంటారు, ఆ యొక్క పరలోక రాజ్యానికే వస్తారు. నా మార్గం అనేది ఆ యొక్క పరలోక రాజ్యానికే తీసుకొని వెళ్తుంది అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సరే, లీడర్ అని అన్నాం. సౌలు మాకు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మాకు ఒక రాజు కావాలా, అతడే మమ్మల్ని నడిపిస్తాడు, మేము ఆయన మాటనే వింటాము, ఆయనతోనే ఉంటాము, ఆయన ఏం చెప్తే అది చేస్తామని వాళ్ళు శపథం చేస్తున్నాడు సమూయేలుతో. సో దేవుడు మనకు ముందుగా నడుస్తూ
ఏం చేస్తున్నాడు అంటే శత్రువులతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఇంకో సందర్భం చూడండి, ఇదే మొదటి సమూయేలు 18వ అధ్యాయము 12 నుండి చదవండి. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 12 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతినిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండెను. ఈ మాట చాలా ప్రాముఖ్యం. దావీదు జనులకి ముందు వెళ్తున్నాడంట. ముందు వస్తున్నాడు, ముందు వెళ్తున్నాడు, ముందు వస్తున్నాడు, ముందు వెళ్తున్నాడు. చదవమ్మా, ముందుకు వెళ్తున్నాడు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందుగా వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయులు చెయ్యి వాని మీద పడదు గాక అనుకొని. సో సందర్భం ఏంటంటే 17వ అధ్యాయంలో దావీదు ఒక్కడే ఏమంటే ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సున్నతి లేని ఆ వ్యక్తిని చూసి మీరంతా ఎందుకు భయపడుతున్నారు? వాని కండలు చూసి భయపడుతున్నారా? వాని యొక్క రొమ్ములు చూసి భయపడుతున్నారా? వాని యొక్క మాట తీరును చూసి భయపడుతున్నారా? అవన్నీ నేనైతే వాడిని ఏమీ చూడట్లేదు. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది. ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను వాడిని ఇంటికి పోతాను. ఏ దేవుణ్ణైతే వాడు దూషిస్తున్నాడో ఆ దేవుని నామం మీదనే నేను వాని మీదకి వెళ్తాను, వాని ఓడగొట్టేస్తాను. గొలియాతును ఓడించిన తర్వాత అప్పటి వరకు 2 రకాల ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అండ్ యూదా ప్రజలు, వీళ్ళిద్దరికీ కూడా గొలియాతు ఏం చేసినాడు అంటే 40 దినములు తాను కనబరుచుకున్నాడు. మీలో మొగ్గుడు ఎవరున్నాడో రండి, తమ్ముడున్నోళ్ళు ఎవరో రండి, రాజు అయినా సరే, రాజు కుమారుడు అయినా సరే, మీ సైనికులు వీరులు ఎంతమంది అందరూ రండి. నన్ను తెలిసి అడిగితే ఆ గొలియాతు యొక్క వాయిస్కే వీళ్ళంతా భయపడరేమో అనిపిస్తుంది. అంత గంభీరంగా మాట్లాడుంటాడు ఆయన, అంత గంభీరంగా బెదిరించుంటాడు. ఎవడున్నాడో రండి సవాలు విసురుతూ ఉన్నాడు. సో ప్రజలందరికీ భయం అవుతూ ఉంది. వాళ్ళని ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఆ వ్యక్తితో ఎట్లా యుద్ధం చేయాలి? రాజుగారే భయపడుతున్నారు, రాజుగారి కుమారుడు భయపడుతున్నాడు, దాని తర్వాత రాజు దగ్గర బోర్డంత మంది సైనికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎవరి అడుగు కూడా ముందరికి వెళ్ళట్లేదు ఆ వ్యక్తితో పోరాటం చేయడానికి. మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరికి? కాబట్టి ఆ సందర్భంలో దేవుడు దావీదును ఎన్నుకున్నాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు యొక్క ధైర్య సాహసాలు, ఒరే నువ్వు ఆఫ్టర్ ఇంతే ఉండవు, నువ్వు వాటితో ఏం పోరాడతావు, కనీసం వాని పొడవటైనా నువ్వు లేవు, ఇంత చిన్న ఫోటో ఉన్నది నువ్వు ఎట్లా పోరాడతావు అని అంటే అప్పుడు దావీదు ఏం చేసినాడంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది, గొర్రె పిల్లని నోట్లో పట్టుకొని అది వెళ్తూ ఉంటే ఆ సింహాన్ని చేజ్ చేసిన నేను, దాని నోరు కట్టి ఇట్లా పీకేసిన మొత్తానికి, ఆ గొర్రె పిల్లని రక్షించేసిన. దాని తర్వాత ఇంకో సందర్భంలో ఎలుగుబంటి వచ్చిందంట, దాని గడ్డం పట్టుకొని మొత్తానికి పీకేసిన, చీల్చేసిన మొత్తం. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి ఏ దేవుడైతే నన్ను రక్షించినాడో ఈ సున్నతి లేని వ్యక్తి యొక్క నుండి కూడా అదే దేవుడు నన్ను కాపాడుతాడు అనే ధైర్యంతో వాని మీదకి వెళ్ళేసరికి ఆ దావీదు యొక్క మాటలు విన్న తర్వాత రాజుగారికి కూడా ధైర్యం వచ్చేసింది, ఆ రాజు కుమారుడు యోనాతాను కూడా ధైర్యం వచ్చేసింది, సైనికులందరికీ ధైర్యం వచ్చేసింది. కాబట్టి వీడే పంపిద్దాం, మనకంటే ముందు వీడే పోని అని చెప్పేసి ఆ వ్యక్తిని పంపించిన తర్వాత నిజంగా అక్కడ పెద్ద యుద్ధం ఏమీ జరగలేదు, జస్ట్ చిన్న రాయి అంతే. ఆ ఒక్క రాయితోని ఆయన ఏం చేశాడంటే ఆ గొలియాతుని ఓడగొట్టేసరికి ప్రజలందరికీ ఎంతో గొప్ప రక్షణ. ఆ రక్షణ వచ్చిన వెంటనే వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు.
పాటలు పాడి దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ సౌలు వేల కొలది మాత్రమే హతం చేశారు, దావీదు 10,000 కొలది హతం చేశారు. వాడు ఒక్కడే 10,000 మందితో సమానం. అంత గొప్ప రక్షణ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా వచ్చిన ధైర్యం ఏంటి అంటే, ఈ వ్యక్తే మా నాయకుడు, ఈయననే ముందు నడవాలా, ఈయన మమ్మల్ని నడిపియాలా, ఈయన మా ముందు నడుస్తాడు, మేము ఈయన మాట వింటాము, ఈయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి మేము వెళ్తాము, ఈయననే మా యుద్ధంలో జరిగించాలా. ఈయన ఒక్కడే 10,000 మందితో సమానం. అంత ధైర్యం ఉంది ఈయనకు, అంత చాలా గొప్ప సాహసం ఈయన చేసినాడు అనే సంగతి వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలుసు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు బోలెడన్ని శ్రమలు, బోలెడన్ని ఇరుకులు, బోలెడన్ని ఇబ్బందులు, మరీ ప్రాముఖ్యంగా యూత్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు బోలెడన్ని టెంపరేచర్స్ వస్తాయి, శోధనలు వస్తాయి. వాటన్నింటినీ ఎట్లా చేయించాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. చాలామంది యూత్ ఆ శోధనలకే పడిపోతున్నారు. ఇప్పుడు యవనస్తులను పలకరియాలంటే ఎట్లా పలకరియాలంటే, వాట్సాప్లో స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఆ ఫేస్బుక్లో స్టోరీస్, దాని తర్వాత యూట్యూబ్లో షార్ట్స్ అన్నీ మంచిగా నడుస్తున్నాయి. అట్లా పలకరియాలన్నమాట. అదే వాట్సాప్ మంచిగా చూస్తున్నావా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నావా, అన్నీ మంచిగా నడుస్తున్నాయి కదా అని అంటే అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది అన్నమాట. సో కాబట్టి వాటి అన్నింటినీ వదులుకోలేకపోతున్నారు, వదిలేయలేకపోతున్నారు. ఈవెన్ బిలీవర్స్ చిల్డ్రన్ ఇంకా టూమచ్. అసలు నేను దేవుని వాక్యమే చూస్తున్నాను, దేవుని వాక్యం బోధించినాడే రీల్ అప్లోడ్ చేసినాడు, దేవుని వాక్యాన్ని చూస్తున్నానండి. సో కాబట్టి దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ నేను ఎట్లా తయారవుతున్నాను అనే సంగతి కూడా మనకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దావీదును బట్టి ఎంతో గొప్ప రక్షణ వాళ్ళకి అక్కడ వచ్చింది. ఇంకో మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటు ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటిపోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు. మన సమస్యలు చాలా గొప్పగా ఉన్నాయేమో. ఉన్నత దేవుడు అంటే వాళ్ళ యొక్క బాడీ అంత ఎత్తుగా ఉంది. సో నాకంటే ఎత్తుగా నా సమస్యలు ఉన్నాయేమో. లోకంలో ఉన్న లోకస్తులందరూ కూడా ఇదే చెప్తారు, ఇన్ని సమస్యలు నీకున్నాయి, ఇన్ని సమస్యలు నీకున్నప్పుడు ఈ సమస్యలలో నుండి నువ్వు ఎట్లా నిలబడతావు, ఈ సమస్యలలో నుండి నువ్వు బయటికి రాలేవు, నిన్ను బయటికి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొను. ఇది మనకున్న నిరీక్షణ. నా సమస్య ఎంత ఎత్తుగానైనా ఉండనివ్వండి, నా యొక్క కుటుంబంలో పరిస్థితులు కానీ, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సరే, హెల్త్ ఇష్యూస్ అయినా సరే, ఆరోగ్య సమస్యలు అయినా సరే, ఆర్థిక సమస్యలు అయినా సరే, ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే, అవి నాకంటే ఎత్తుగా ఉన్నాయేమో, లేకపోతే నేను వాటిని చూసే భయపడుతున్నానేమో, లేకపోతే మరీ ప్రాముఖ్యంగా పరిచర్యకు వచ్చేసరికి ఈ పరిచర్య ఎట్లా జరుగుతుంది, ఎవరు చేస్తారు, ఎవరు వస్తారు అనే పరిచర్య పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చదవండి. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. సో దేవుణ్ణి నా ముందు నేను పెట్టినాను అనంటే నాకెంత ధైర్యం వస్తుంది అనంటే, ఇంకా ప్రభా నువ్వు ఇచ్చిన ధైర్యం చాలు, ఈ సమస్యలు నువ్వు కాదు తీసేది, నేనే ఈ యొక్క సమస్యలను తీసేసుకుంటా. అంతటి ధైర్యాన్ని ఈ యొక్క దేవుడు నీకు నాకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుడు పిల్లలు, ఇట్లా దేవుడు ముందు నడుస్తూ చాలా విషయాలు బైబిల్లో దేవుని వాక్యంలో ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేసినాడు. సో టైం అయిపోయింది.
దేవుని చిత్తం అయితే దీన్ని కంటిన్యూ చేస్తాము. సో దేవుడు మన ముందు నడుస్తున్నాడు. సో దేవుని ముందు కూడా కొన్ని నడుస్తున్నాయి. ఆ దేవుని ముందు కూడా కొన్ని నడుస్తున్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం అది చూద్దాం. 97:3 Psalm 97:3 చూడండి. ఇది ఒక ముగించేద్దాం. Psalm 97:3 అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. చాలు. ఏం సార్ అర్థమైందా వాక్యం? అగ్ని ఎవరికి ముందు నడుస్తుందంటే సో ఇప్పుడు దేవుడిని మనం ముందు పెట్టుకుంటే మనకి ఏమైనా కంగారు ఉంటుందా చెప్పండి? ఎంత అద్భుతమైన దేవుడు కదా. ఆ అగ్నితో పోరాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అగ్ని దగ్గరికి పోయేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? సో దేవుడి చిత్తం అయితే ఒకవేళ నెక్స్ట్ వీక్ నేను వస్తే దేవుని ముందు ఏం నడుస్తున్నాయో అవి చూద్దాం. మోకరించండి, ప్రార్థన. దేవుడి వాక్యం దీవించుకుంటాం. ప్రేమగా మా పనులు తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ ప్రభు, మరి మిమ్మల్ని ముందు ఉంచుట ద్వారా మాకు ఎన్నో మేలు ఉన్నాయి ప్రభు. మరి మా ముందు మీరు నడుస్తూ మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రభు. మీరు ఇచ్చిన ధైర్యం మాకు చాలు మా సమస్యలను మేము పరిష్కరించుకోవడానికి ప్రభు తండ్రి. నాయన మరి ప్రభు, మరి మిమ్మల్ని ముందు పెట్టుట ద్వారా మీరే మా యుద్ధంలో జరిగించేవాడిగా ఉన్నారు ప్రభు తండ్రి. మరి సౌలు రాజు ఆయన న్యాయం తీరుస్తాడనుకున్నారు, ఆయనే మా యుద్ధంలో జరిగిస్తాడనుకున్నారు, ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ఆయన తర్వాత మీరు దావీదుని ఎన్నుకున్నారు ప్రభు తండ్రి. ఆ దావీదు పట్ల మరి ఆయన ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అందరూ కూడా మరి ఎంతో నమ్మకంగా ఉన్నారు, ఎంతో ధైర్యంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన ఎంతో అద్భుతంగా నడిపించినాడు ప్రభు తండ్రి. మీరు మా ముందు ఉండుట ద్వారా అంటే మరి మీరు మమ్మల్ని నడిపిస్తారు. మా కెరియర్ అయినా సరే, మా ఉద్యోగం అయినా సరే, మా భవిష్యత్తు అయినా సరే, మా వివాహ విషయంలో అయినా సరే, నా కుటుంబం విషయంలో అయినా సరే, నా సంఘ విషయంలో అయినా సరే, అన్ని విషయాలలో మీరు మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. జీవ జలముల బుక్కల యుద్ధకు వారిని నడిపించదను అనే మాటకై సూచిస్తున్నారు ప్రభు తండ్రి. మరి మీరు మాకంటే ముందుగా పర్వత రాజ్యానికి వెళ్ళినారు, మా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నందుకు మీకు వెళ్ళలేని ఉన్నారు. గీతపడిన వాక్యంకై స్తోత్రాలు, వచ్చిన మీ క్రియలకై స్తోత్రాలు. ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఎవరు ఎటువంటి కలవరంతో ఉన్నారు, మరి ఆయన అసమాధానమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయో అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాళ్ళ సమస్యలన్నింటినీ మీరే పరిష్కరించవలసిందిగా పర్వత తండ్రి. మరి ఆయన చదువుకునే స్టూడెంట్స్ ఏమి, ఉద్యోగాలు చేసే వాళ్ళేమి, వ్యాపారాలు చేసే వాళ్ళేమి, గృహిణీలేమి పర్వత తండ్రి, వాళ్ళ యొక్క ప్రతి అక్కడిని మీరు తీరుస్తూ రావాల్సిందిగా కోరుతారు. వచ్చిన మీ పిల్లలందరినీ మీ దీవెనాన్ని వాళ్ళతో పంపించవలసిందిగా పర్వత తండ్రి. మీ చిత్తమైతే మీరు మరలా కలుసుకునేలాగా సాయం చేయవలసిందిగా కోరుతారు. ఈ స్టడీని మేము కంటిన్యూ చేసేలాగా కోరుకోవాల్సిందిగా కోరుతారు. యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.